దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము కొరకు నియమించబడినటువంటి దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 128 కీర్తన 1 వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి యెహోవా యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉండటమే కాదు గాని, ఆయన త్రోవలలో నడిచే వారందరూ కూడా ధన్యులు. ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వారు, దేవుని యొక్క దీవెనలు పొందుకునేవారు అని వాక్యం సెలవిస్తుంది. మరి ధన్యులు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకునేటువంటి వారు. బైబిల్‌లో మనం చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదం పొందుకున్నటువంటి వ్యక్తులులో కొంతమందిని చూసినట్లయితే, యోబును మనం గురించి ఆలోచన చేస్తే, భక్తుడైనటువంటి యోబు దేవుని యందు భయము, భక్తి కలిగి ఆయన త్రోవలలో చెడుతనాన్ని విసర్జించి యథార్థవంతుడును, నీతిమంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని అతని గురించి చాలా చక్కగా వ్రాసాడు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతని చేతి పనులన్నిటిని కూడా దీవించాడు, ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మనం దీవించబడి ఆశీర్వదించబడాలంటే భయము, భక్తి కలిగి ఉండి ఆయన త్రోవలలో నడుచుకోవాలి. రెండవదిగా మనం చూస్తే అపోస్తల కార్య గ్రంథములో కొర్నేలు అనేటువంటి వ్యక్తి మనకు కనపడుతున్నాడు. కొర్నేలు యెహోవా యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్నది. నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ ఒక ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా దేవుని సన్నిధిలో భయము, భక్తి కలిగి తన ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగినటువంటి భక్తుడిని దేవుడు నిజంగా చూసి నడుచుకునే విధానాన్ని బట్టి కొర్నేలును దేవుడు ఎంతగానో దీవించి పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. అదే రీతిలో మనము దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల్లో మరొక వ్యక్తి ఎవరంటే యోసేపును కూడా మనం చూడగలం. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని సమాచారము తండ్రికి తెలియచేసి ఉన్నాడు గనక నిజంగా యోసేపును ఫలించే కొమ్మగా దేవుడు చేశాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా,